ప్రజలు తండ్రి ఎవరు ఏ కోరిక వచ్చారో, ఎవరు ఏ సమస్యలు వచ్చారో తండ్రి, వారి ఏకాగ్రతలో వారి యొక్క సమస్యలు ప్రభుత్వం తీర్చుకుని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. తండ్రి ఎవరికి ఏదో మాకైతే తెలియదు ప్రభావ, మీరు అందరూ తెలిసిన దేవా మీకు వందనం తండ్రి. వచ్చిన ప్రజలు కోరికలు తీర్చండి తండ్రి, వారి కోరిన అవసరం తీర్చుకుని అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. వందనాలు అయిన ప్రభావ మీకు వందనం తండ్రి. స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్తోత్రాలు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నేను చాలా రాలేదు తండ్రి, వారికి మంచి మనసు తెచ్చండి ఆయన, వారికి మారు మనసు తెచ్చండి తండ్రి. నేను దేవుడు ఎప్పుడు వెళ్ళిన ప్రభావ తండ్రి, ప్రతి బిడ్డ ఆతరతో ప్రభుని మనం రావడానికి సహాయించమని ఇచ్చినాం తండ్రి. స్తోత్రం తండ్రి. ఈ రాత్రి తండ్రి మాట్లాడిన ఆయన, ఈ రాత్రి దర్శించడానికి మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. లక్షలు లేని చాలా లక్షల కొలది ఉన్నాడు తండ్రి. పరిష్కారం తండ్రి, మీరు నశించుకోవడం మీకు ఇష్టం తండ్రి. మీకు నాకు ఆలస్యం చేస్తున్నాను తండ్రి. నేను మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు 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 తండ్రి. ఏసయ్యా తండ్రి, ఇప్పుడు దగ్గర ముందుకు తిరుగుతున్నాను తండ్రి. నీకు భయపడలేదు నాయన, వాక్యాలు భయపడతలేదు తండ్రి. ఆ బిడ్డ దర్శించాను ఆయన, మీరు మాట్లాడు తండ్రి. అటువంటి బట్లకి మారు మనసు తెచ్చండి ఆయన. ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. మాటలు మనం ధ్యానం చేద్దాం. మనం ఏ వాక్యం ధ్యానం చేస్తున్నామండి అమ్మా? ఏ వాక్యం? 118వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని స్తోత్రం. చాలామందికి గుర్తుంది, అలా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనము వచనం వెంబడి వచనము మనము ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. వచనం వెంబడి వచనం ధ్యానం చేస్తున్నాం అంటే చాలామందికి అర్థమైపోవాలి. ఇప్పటికీ మనం 117 కీర్తనలు మనం ధ్యానం చేసాం. 118వ కీర్తనలకు వెళ్తున్నాం. 19వ కీర్తనకు వచ్చినప్పటికి ఎన్ని వారాలు పడద్దో, ఎన్ని ఇళ్ళు పడద్దో. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఆయన కృప నిరంతరము ఉండును అనే మాటలు మనం చూస్తే, ఆయన దయాళుడు అని ఆయన దయగల దేవుడు కాబట్టి మన పట్ల ఆయన కృప చూపించేవాడని మనం చూసుకుంటున్నాం. కాబట్టి దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి, మన ఇరుకులో మన యొక్క బలహీనతలో ఆయన మన పక్షాన ఉన్నాడు కాబట్టి మరి శత్రువులు మన ఎడల ఏమీ చేయలేరు. కాబట్టి వారి పట్ల దేవుడు మన పట్ల కోరికను నెరవేర్చేవాడుగా ఉన్నాడు. అందుకంటాడు, మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 10వ చరణ నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 10వ చరణ. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవాని నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇప్పుడు చూడండి, ఇక్కడ అన్యజనులు చుట్టుకొని ఉన్నారు. రెండవది, నలు దిశలను నన్ను చుట్టుకుని ఉన్నారు. కీర్తనకాడు అంటున్నాడు, అన్యజనులు అంటే అర్థం ఏంటంటే పొరుగువారు, అంటే ప్రభుని ఎరగిన వారు. అన్యజనులు అంటే శత్రువులు లేకపోతే పొరుగువారు అని మనకు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళొచ్చి చుట్టుకొని ఉన్నారంట. రెండవది, 4 దిశల. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? 4 దిక్కుల నుండి కూడా శత్రువులు వచ్చి కీర్తనకాడిని చుట్టుకుని ఉన్నప్పుడు గమనించండి, నేను వారిని నిర్మూలము చేసేదును అన్నాడు. నిర్మూలము చేసేదును ఎవరిని బట్టి? యెహోవా నామమును బట్టి. ఇవాళ గమనించండి, చాలామంది ఏదైనా ఒక కార్యం జరిగితే నేను కాబట్టి చేశానంటారు. నేను ప్రార్థన చేశాను ఆ రోగం పోయింది, నేను ప్రార్థన చేశాను ఆ తెగులు పోయింది, నేను ప్రార్థన చేశాను నా ద్వారా అది పోయింది. అంటే ఏదైనా ఒక కార్యము జరుగుతుందంటే అది దేవుని బట్టి అని గుర్తెరగాలి. ఏదైనా ఒక కార్యం జరిగిందంటే ఆ కార్యములో దేవుడు కనపరచబడాలి. కీర్తనకాడు చూడండి ఏమన్నాడు, నేను వారిని నిర్మూలము చేసేదను అన్నాడంటే అది ఎవరిని బట్టి? నన్ను బట్టి కాదు, అది దేవుని బట్టే చేయగలుగుతున్నానన్నాడు. దేవుని స్తోత్రం. ఇవాళ గమనించండి, ఒక ఇల్లు కట్టామంటే నేను కాబట్టి కట్టగలను అనుకుంటున్నాం, లేదా ఒక ఉద్యోగాన్ని సంపాదించుకుంటే నేను కాబట్టి అనుకుంటున్నాం, లేకపోతే పిల్లల్ని సంపాదించుకున్నామంటే నేను కాబట్టి అనుకుంటున్నాం, ధనాన్ని సంపాదించుకున్నాను అనుకుంటే నేను కాబట్టి అనుకున్నాం. కానీ నా దేవుని బట్టి నేను ఇది పొందుకున్నానని చెప్పడానికి ఎవరైనా ముందుకు వస్తున్నారా? నేను నా దేవుని బట్టి ఇది పొందుకోగలిగాను, నా దేవుని బట్టి నేను ఇది చేయగలిగాను, నా దేవుని బట్టి నేను ఇది సాధించగలిగానని చెప్పడానికి ఇష్టపడుతున్నారా? ఇప్పుడు గమనించండి, దావీదు గొలియాతును చెప్పడానికి వెళ్ళాడు.
అప్పుడు చంపడానికి వెళ్తా ఏం పట్టుకెళ్ళాడు? వరిసెల, 5 రాళ్ళు, రెండోది ఇంకేం పట్టుకెళ్ళాడు? ఒక కర్ర పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్ళి అంటాడు, యెహోవాదే యుద్ధం అన్నాడు, కానీ నేను నీతో యుద్ధము చేస్తున్నాను అనలేదు. దేవుడే నీతో యుద్ధం చేస్తున్నాడు, నేను చేయట్లే. చూసారా, చాలామంది కత్తులతో గుదులతో ఉన్నారు, కానీ నేను గొలియాతుతో చేయాలేమో, గొలియాతుతో చేస్తే గొలియాతు నన్ను చంపేస్తాడని భయముతో వెనక్కి వెళ్ళిపోయారు. అక్కడ ఇశ్రాయేల్ సైన్యం చాలామంది ఉన్నారు. ఇశ్రాయేల్ సైన్యం చాలామంది, సైన్యం ఉంది. గొలియాతును చూసేటప్పటికి సైన్యం వెనక్కి వెళ్ళిపోతుంది అంటే అర్థం ఏంటి? నేనే చేస్తున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. నేను వాళ్ళతో దెబ్బలాడితే, లేదా గొలియాతో దెబ్బలాడితే, యుద్ధం చేస్తే గొలియాతు నన్ను చంపేస్తాడు అనే ఆలోచనతోనే నేను ఎందుకు చచ్చిపోవాలి అనే ఉద్దేశంతో వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎవరండి? ఇశ్రాయేలు సైన్యం. కానీ దావీదు ముందుకు వెళ్తున్నాడు. ఏ కత్తి లేదు, ఏ ఈటి లేదు, ఏ బాణం లేదు, ఏమీ లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు? అతని ధైర్యం ఏంటి? దేవుడు. అతని ధైర్యము దేవుడు. గమనించండి, ఈవేళ ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరికట్లు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు నీ ధైర్యం ఎవరండి? దేవుడే. దేవుడే నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడే నాకు సహాయం చేస్తాడు, దేవుడే నన్ను ఆదుకుంటాడు, దేవుడే నన్ను నడిపిస్తాడనే ధైర్యం నీలో ఉండాలి. ఇవాళ అలాంటి ధైర్యాలు మనం కలిగి ఉన్నామా? అలాంటి ధైర్యాన్ని కలిగి లోకంలో జీవిస్తున్నామా? ఇక్కడ అంటున్నాడు, యెహోవా నామమును బట్టి నేను వారిని ఏం చేయబోతున్నాను? నిర్మూలము చేయబోతున్నాను అన్నాడు. దేవుని బట్టి కార్యం నేను చేయబోతున్నాను. అన్యజనులను చుట్టుకున్న నలుదిక్కుల వారు నాకు శోధనలు రప్పించిన నేనేం చేయబోతున్నానంటే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేస్తున్నాను. అని అర్థం అంటే నేను యెహోవా నామమును బట్టి నేను బలవంతుడిగా ఉన్నాను అన్నాడు. బలవంతులుగా ఉండాలి. ఇవాళ చాలామంది క్రైస్తవులు బలవంతులు కాలేకపోతున్నారు, బలహీనులుగా ఉంటున్నారు. ఇవాళ ఏదైనా శోధన వస్తే చాలు, ఏదైనా చిన్న బలహీనత వస్తే చాలు, ఏదైనా గమనించండి, సాతాను శక్తులు చేత పీడింపబడితే చాలు ఏమైపోతున్నారు? బలహీనలు అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి, లేదా ఎవరితో మాట్లాడాలి, లేదా ఏది కట్టాలి, ఏది చేయాలని ఆలోచనలు పడిపోతున్నారు తప్ప దేవుడు ఉన్నాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడన్న ఆలోచన ఎవరికీ కనబట్టలేదు. కాబట్టి దేనికి బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డవైనందుకు నువ్వు ఎలా ఉండాలి? బలవంతుడుగా ఉండాలి. దేవుని బిడ్డవైనందుకు నువ్వు బలవంతుడుగా ఉండాలి. ఆయన బలవంతుడైన దేవుడు కాబట్టి నేను ఎలా ఉండాలి? బలముగా ఉంటే సమస్యలు మనల్ని ఏమీ చేయవు, ఇబ్బందులు మనల్ని ఏమీ చేయవు, అనారోగ్య పరిస్థితులు మనల్ని ఏమీ చేయవు, సాతాను శక్తులు మనల్ని ఏమీ చేయవండి. దేనికి బిడ్డలారా, అవేమి మనల్ని చేయవు. కారణం ఏంటంటే యెహోవా నామమున ప్రార్థన చేస్తుంటే అది పారిపోతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ముందుకు వెళ్తున్నాను. కాబట్టి మనము ఏది చేసినా దేవుని నామమును బట్టి చేసేవారిగా ఉండాలి. ఇంకా చూడండి, కంద్రీగల వలె వారు నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయిరి. ఇంకా ముందుకు పోతే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం చూసాం అన్యులు వచ్చారు, రెండోది నలుదిక్కుల వలె వచ్చారు, ఇప్పుడు అంటే కందిరీగల వలె. ఇంకోటి చూడండి, ఎన్ని సమస్యలు వచ్చినాయి నీకు? ఈ కీర్తనకాడికి ఎన్ని సమస్యలు వచ్చినాయండి? గమనించండి, ఈ కీర్తనకాడికి ఎన్ని సమస్యలు వచ్చినాయి? 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఒకటి అన్యజనులు, రెండవది నలుదిశల, మూడవది కందిరీగలు. ఇప్పుడు అన్యజనులు అంటే కుటుంబల సమస్య. అన్యజనులు అంటే ఏమొచ్చిందండి? కుటుంబంలో సమస్య వచ్చింది. రెండవది నలుదిక్కల అంటే బయట సమస్య. అంటే గమనించండి, కీర్తనకాడికి వస్తుంది ఏంటి? కుటుంబాల సమస్య వచ్చింది. ఇప్పుడు యోబు దగ్గరికి వెళ్తున్నాను. జాగ్రత్త వినండి. ఆయనకి ఎన్ని రకాల శోధనలు వచ్చినాయండి? యోబుకి ఎన్ని రకాల శోధనలు వచ్చినాయి? చాలా శోధనలు వచ్చినాయంట. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఏం చేస్తాం? ఎన్ని రకాల శోధనలు వచ్చినాయి అంటే చెప్పలేకపోతున్నాం. చాలా శోధనలు వచ్చినాయి. ఎన్ని శోధనలు వచ్చినాయి? చాలా శోధనలు వస్తాక ఎన్ని శోధనలు వచ్చినాయమ్మా? చెప్పండి, ఎన్ని శోధనలు వచ్చినాయి? ఎన్ని శోధనలు వచ్చినాయి అమ్మా? 4 రకాల శోధనలు. ఒకటి ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఎన్ని? 4.
ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది. ఎన్ని? మరే 4 రకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మా చెల్లి చెప్పిందిలే. వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆస్తి పోయింది, అది బయటి సమస్య. రెండవది బిడ్డలు పోయారు, కుటుంబంలో సమస్య. మూడవది వ్యాధి వచ్చింది, వ్యక్తిగత సమస్య. అంటే వ్యక్తిగతంగా శోధింపబడ్డాడు, కుటుంబపరంగా శోధింపబడ్డాడు, ఇంకా ముందుకు పోతున్నాను, సమాజపరముగా కూడా శోధింపబడ్డాడు. ఎవరండి? యోబు. వింటున్నారా దేనికి బిడ్డలారా? అంటే ఇక ముందుకు మా చెల్లి ఇంకో సమస్య చెప్పింది, స్నేహితుల ద్వారా సమస్య. వాళ్ళు వింటున్నారా? అంటే గమనించండి, స్నేహితుల ద్వారా శోధింపబడ్డాడు, కానీ ఇక్కడ చూస్తే ఆస్తి పోయింది. ఎవరు వచ్చారు? ఆస్తిని ఆస్తిని దోసుకుపోవడానికి ఎవరు వచ్చారు? శత్రువులు వచ్చారు. అంటే సమాజంలో శోధింపబడ్డాడు. రెండోది 10 మంది పిల్లలు చనిపోయారు, కుటుంబంలో శోధన. ఎన్ని రకాల శోధన అనిపించాడు. ఆయన బలవంతుడు, యోబు బలవంతుడు కాబట్టి తట్టుకోగలిగాడు. ఇవాళని గమనించండి, చిన్న సమస్య వస్తేనే తట్టుకోలేకపోతున్నానేమో, మాకెందుకు వచ్చిందిలే భక్తి అనుకుంటున్నాం, మాకెందుకు వచ్చిలే ఈ భక్తి అనుకుంటున్నాం. చిన్న శోధన వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. అంటే యోబు బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆ శోధన జయించగలిగాడు. ఈ కీర్తనకాడు కూడా 3 రకాల శోధనలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటండి? అన్యజనుల చుట్టుకొని వచ్చారు, అంటే కుటుంబంలో శోధన. ఇవాళ గమనించండి, కుటుంబంలో శోధన వచ్చింది. ఇవాళ కుటుంబంలో భార్య భర్తల మధ్య శోధన, బిడ్డల మధ్య శోధన, ఏదో శోధన వస్తూ ఉంటుంది. ఈ శోధనకు ఏం చేయాలి? నువ్వు నిలబడాలి. అవునా? నిలబడే వరకు ఉండాలి. రెండవది నలుదిక్కుల, అంటే గమనించండి, సమాజంలో శోధన. ఇవాళ ఏమనుకుంటున్నావు? ఈ శోధన భరించినా ఆ శోధన భరించినా అనుకుంటున్నావు. ఇవాళ సమాజంలో శోధన అంటే ఇంకా ముందుకు పోతున్నాయి. కందిరీగల వలె వచ్చేసారంటే శత్రువులు. ఇవాళ వింటున్నారా? ఎన్ని రకాల శోధన అనిపిస్తున్నాడు కీర్తనకాడు. వాటి మాటలు అన్నాడు, అయినా కానీ నేను బలవంతుడిగానే ఉన్నాను, యెహోవా నామమును బట్టి వాళ్ళని నేనేం చేయబోతున్నాను? నిర్మూలము చేయబోతున్నాను. దేవుని స్తోత్ర. అదండి క్రైస్తవ బిడ్డల యొక్క లక్షణం. ఎన్ని రకాల శోధన వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల సమస్యలు వచ్చినా నువ్వు నిలబడేవారుగా ఉండాలి, కానీ పారిపోయేవారుగా ఉండకూడదు. వాటిని చూసి నువ్వేం చేయకూడదు? పారిపోకూడదండి. పారిపోతున్నావా? నిలబడుతున్నావా? పారిపోయేవారుగా ఉన్నామా? నిలబడేవారుగా ఉన్నామా? పారిపోయే స్థితి అది సాతాను యొక్క మనసు. నిలబడే స్థితి దేవుని యొక్క శక్తి అనేది నువ్వు గమనించాలి. ఇంకా ముందుకు పోతుంటే 13వ చరణం, నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయము చేశాను. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారం ఆయను. ఇప్పుడు చూడండి, ఈ మాట మీరు అర్థం చెప్పాలి. మీరు అర్థం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చూడండి, నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి అన్నాడు కదా. ఎవరు దోశారంట? నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి. ఎవరు దోశారంటారు? ఎవరు దోశారు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు కీర్తనకాడండి? నేను పడినట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, కానీ యెహోవా నాకు సహాయము. ఎవరితో మాట్లాడుతున్నాడు? సాతానుతోనా? మాట్లాడితే సాతానుడు వచ్చేస్తున్నాడు మనకి. ఆడు తేరగా దొరికేసాడు మనకి. ఆడికి కోపం వస్తుంది అమ్మాయి, వాడికి కోపం వస్తుంది. లేనిపోయిన దానికి నన్ను పిలుతున్నావేటి అని అడుగుతాడు. జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు అంత మాటికి సాతాను అన్నది ఆడికి కోపం రాదా? ఆడికి కోపం వస్తుంది. అప్పుడు ఆడి కోపం వచ్చే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను మాటికి నువ్వు సాతాను అంటున్నావు అని మన మీద తిరగబడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? నిలబడతామా?
పారిపోవాల్సి వస్తుందేమో జాగ్రత్త. సాతానుడు కాదండి ఇక్కడ శత్రువులు. కీర్తనకాడు శత్రువు ఏం చేశాడంట? ఆయనకి శత్రువు గట్టిగా తోసేసాడంట. గట్టిగా దూసేశాడంట. నెమ్మదిగా దోస్తే ఒకలా ఉంటుంది. గట్టిగా దూసాడంటే ఏమవుతాడు? పడిపోవడమే. కానీ పడిపోకుండా దేవుడు ఏం చేశాడంట? సహాయము చేశాను. ఎంత గొప్ప తండ్రి! దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళ పేర్లు ఏంటండి? వాళ్ళ పేర్లు ఏంటి? ఏటమ్మా? దేవుని స్తోత్రం. ఏం చేస్తాం? బైబిల్ చదువుతాం కానీ ఈరోజు అక్కడతోనే దాన్ని విడిచిపెడుతున్నాం. దేవుడు నిండారుగా మిమ్మల్ని దీవించును గాక. అయ్యా మా అక్క చెప్తుందేమోలే, బైబిల్ తెస్తుంది, అక్కడ దొరుకుతుందిలే. దానియాలు ఇప్పుడు అప్పుడే దొరకదులే అమ్మా. చూడండి, వినండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళ పేర్లు ఏంటండి అయ్యా? చూసారా? అన్నయ్య తర్వాత మిషాయిలు వచ్చేసాడు. మరి అజర్య ఎక్కడికి వెళ్ళాడు? వినండి, ఎందుకంటే వరుసగా చెప్పలేం మనం, గుర్తుండదు కదా. ఇప్పుడు మాట చెప్పాలి మీకు. ఏ విషయాన్ని మర్చిపోతాను కానీ వాక్యం మర్చిపోనండో. దేవుడు మాకు జ్ఞాపకం ఇస్తాడు. నాకు దేవుని స్తోత్రం. ఏ విషయాన్ని అప్పటికప్పుడు మర్చిపోతాను కానీ వాక్యం మాత్రం మర్చిపోయే స్థితి దేవుడు నాకు ఇవ్వలేదు. ఆ సమయంలో ఏది గుర్తుండాలో అదే ఇస్తాడు. అననీయ, అజర్య, మిషాయేలు. వినండి, వీళ్ళని ఏం చేశారు? అగ్నిగుండంలో వేయడానికి సిద్ధపడ్డారు. ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడంట రాజు నెబుకద్నెజరు? ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడంట? బలమైన వారిని ఎన్నుకున్నాడంట. ఎందుకు బలమైన వారిని ఎన్నుకున్నాడు? ఎందుకు బలమైన వాళ్ళు ఎన్నుకున్నాడంటే, అదే బలహీనుడు ఇసిరాడు అనుకో, ఎక్కడుంటాడు? ధైర్యం ఉంటాడు, పరిగెత్తుకు వచ్చేస్తాడేమో. అదే బలవంతుడు ఇసిరాడు అనుకో, ఎక్కడికి వెళ్తాడు? దూరంగా వెళ్తాడు. ఆడొచ్చే లోపల ఏమవుతాడు? చచ్చిపోతాడు. అవునా? రాజు యొక్క ఉద్దేశం. అందుకు బలవంతులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు బలవంతుడు ఎన్నుకుంటే ఈ బలవంతుడు ఏం చేశాడు? గట్టిగా ఇసిరాడు. ఇసిరివాడు చచ్చాడు, ఇస్త్రబడిన వాడు బ్రతికాడు. దేవుని స్తోత్రం. దేవుడు వారికి సహాయము చేశాను. ఎవరికి సహాయం చేశాడు? ఎవరికి సహాయం చేశాడు? దేవుని స్తోత్రం. ఎవరికి సహాయం చేశాడమ్మా? షడ్రకు మేషకు అబేద్నెగోలు. గమనించండి, వారికి సహాయం చేశాడు. అలాగా వారు బలముగా త్రోయబడిన, ఇస్త్రబడిన కానీ అగ్ని జ్వాలలు వాళ్ళని కాల్చకుండా దేవుడు ఆపాడన్నమాట. అంటే గమనించండి, బలగా ఇస్తున్నవాడు ఇలా త్రోసిన వాడు ఏమయ్యాడు? చచ్చాడు. విసిరవేయబడిన వాడు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడు? దేవుడు వారికి సహాయము చేశాను. వాళ్ళు వింటున్నారా? శత్రువు నిన్ను త్రోయడానికి, నిన్ను అనగదొక్కడానికి చూస్తూ ఉంటాడు. నువ్వు సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. నీ శత్రువులు సంతోషంగా ఉంటే ఇష్టపడదా? నువ్వు సంతోషించడం ఇష్టం ఉండదు, నువ్వు పచ్చగా ఉండడం ఇష్టపడదు, నువ్వు ఏదైనా కొనుక్కుంటే ఇష్టపడరు. సాతానుడు కూడా మనం సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు. ఏదో విధంగా నేను పాడు చేయాలని, ఏదో విధంగా నేను కృంగదీయాలని, ఏదో విధంగా నీ సంసార జీవితాన్ని కృంగదీయడానికి శత్రువు చూస్తూ ఉంటాడు. కానీ దేవుడు చూస్తుంది ఏంటండి? నిన్ను లేవదీయడానికే చూస్తాడు. అందుకే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత మంచి మాట అండి. గమనిస్తున్నారా? అంటే ఇక్కడ గమనించండి, శత్రువు ఏం చేస్తున్నాడు? నిన్ను పాడు చేయడం చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నీకు సహాయం చేయడానికి చూస్తున్నాడు, నేను ఆదుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలోంచి లేవదీయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకు నువ్వెవరు నమ్ముకోవాలి? మనుషులను కాదు, దేవుని నమ్ముకోవాలి. నువ్వు దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఆయనే నన్ను లేవనెత్తేవాడు, ఆయనే నన్ను నడిపించేవాడు, ఆయనే నన్ను పోషించేవాడు, ఆయనే నన్ను వృద్ధిలోనికి తెచ్చేవాడని నువ్వు నమ్మినప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి ఏమన్నాడు? నేను పడునట్లు నువ్వు నన్ను గట్టిగా తోసితివి, కానీ నేను పడిపోలేదు. నువ్వెంత తోసినా నేను పడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? నా దేవుడు నా వెనుకున్నాడు, నాకు సహాయం చేశాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి.
నిన్ను త్రోయడానికి, నిన్ను కృంగదీయడానికి, నిన్ను ఊబులోనికి గెంటేయడానికి శత్రువు చూస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడండి? పడిపోకుండా దేవుడు నిన్ను ఆదుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. పడిపోవడానికి ఆయనకి నువ్వు పడిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బాధపడడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నిందలు పడడం ఆయనకి ఇష్టం లేదు. గమనించాను ఏమన్నాడు? యెషయా రాసిన గ్రంథం 41:13 ఉన్నాడు. ఏమన్నాడు? నీకు సహాయము చేసేదని చెప్పుచో నీ కుడి చేతిని నేను పట్టుకుని ఉన్నాను అన్నాడు. పడిపోకుండా ఆయన ఏం చేశాడు? అందుకంటాడు కీర్తన గ్రంథంలో ఏమన్నాడు? జారి పడకుండా నా పాదములను అన్నాడు. పడిపోకుండా నా పాదములను ఎక్కడ నిలబెట్టాడు? బండ మీద నిలబెట్టాడు. అబ్బా, ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట అండి. దేవుని బిడ్డలా, పడిపోకుండా దేనికి వాక్యలో ఆ మాటలు కనబడుతున్నాయి. గమనించి కీర్తన గ్రంథంలోనే ఆ మాటలు మనకు కనబడుతున్నాయి. చూస్తారా? ఆ మాటలు చూస్తారా? పడిపోకుండా దేవునికి వాక్యలో కొన్ని మాటలు చూడండి. ఆ మాటలు మనం చూస్తే మనకెంతో కానో ఉపయోగం. చూడండి, మనం ధ్యానం చేసేసాం ఆ భాగాన్ని. ఆ భాగాన్ని మనం ధ్యానం చేసాం. చూడండి, 116:8 మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడవకుండా నా కనులను, జారి పడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు అన్నాడు. గమనించండి దేవునికి బిడ్డలారా, ఆయన తప్పించే దేవుడు, ఆదుకునే దేవుడు. కాబట్టి మనము ఆయన యందు నమ్మకం ఉంచే వారిగా ఉండాలి. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తున్నాను. చూడండి, యెహోవా నా ఆశ్రయదుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమైను. మన ఆధారం ఎవరు? ఇప్పుడు చూడండి, పిల్లలకు ఆధారం ఎవరండి? పిల్లలకు ఆధారం ఎవరు? దేవుని స్తోత్రం. అది కూడా చెప్పలేరేటలా? తల్లిదండ్రులు. గమనించండి, పిల్లలకు ఆధారం ఎవరంటే తల్లిదండ్రులు. మనకు ఆధారం ఎవరు? ఇప్పుడు భార్యకు భర్త ఆధారం అవుతే, భర్త భార్యకు ఆధారం అవుతే, తల్లిదండ్రులు బిడ్డలకు ఆధారం అవుతే, మనకు ఎవరు ఆధారం? మన ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, అవే కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. లోకములో ఎన్నో జయాలు చూసును నేనింతకాలం, లోకములో ఎన్నో చూసాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది యేసయ్యా, సమాధానం కరువైనది, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. దేవుని స్తోత్రం. గమనించండి, అన్యులు వచ్చారు, చుట్టుకున్నారు, నలుదిశలు వచ్చారు, ఆవరించి ఉన్నారు, కంద్రిగుల వాళ్ళు చుట్టి ఉన్నారు, గట్టిగా త్రోసేస్తున్న ఆయన కానీ నాకు ఆధారం ఎవరు? నా దేవుడే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఎంత విశ్వాసం అండి, ఎంత విశ్వాసం అండి బిడ్డలారా. ఇవాళ గమనిస్తున్నారా దేనికి బిడ్డలారా? ఓ ప్రక్క నుంచి అన్యులు ఇంటి మీదకి వచ్చేస్తున్నారు,
ఆయన మీదకి వచ్చేస్తున్నారు. నాలుగు దిక్కులు ఆళ్ళే కాదు, నాలుగు దిక్కుల నుండి సమస్యలు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కందిరీగల వల మీదకి వచ్చేస్తున్నాయి. కానీ గమనించండి, బెదిరిపోలేదు, అదిరిపోలేదు. గమనించండి, అతను చంపడానికి, అతను పడద్రోయడానికి శత్రువు గట్టిగా త్రోసినా కానీ నిలబడగలుగుతున్నాడంటే దేవుడే. అందుకంటాడు, నా ఆధారము నీవే. ఇవాళ ఎంతోమంది మనుషులను ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది డబ్బును ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది వ్యాపారాలను ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఉద్యోగాలను ఆధారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అందాలను, చదువులను, జ్ఞానమును ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని ఆధారం చేసుకున్న వాళ్ళు ఉన్నారా? దేవుని ఆధారం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? ఇవాళ ఏమనుకుంటారు, నాకు ఈ వ్యాపారం ఉంది చాలు, లేకపోతే నాకు ఈ వ్యవసాయం ఉంది చాలు, లేకపోతే నాకు ఈ ఉద్యోగం ఉంది చాలు, లేకపోతే నాకు ఇది సంపద ఉంది, భోగభాగ్యాలు ఉన్నాయి చాలు అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడే నాకు ఆధారం అన్న వాళ్ళు ఉన్నారా? ఒక కథ మీతో చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఇద్దరు అడుక్కున్న వాళ్ళు ఉన్నారంట. రోజు రాజు దగ్గరికి వెళ్ళేవారంట. రోజు రాజు దగ్గరికి వెళ్ళి ఒకడు అన్నాడంట, రాజే ఆధారం అంటే వెళ్ళేవాడంట. ఒక అడుక్కున్నవాడు ఏమని వెళ్ళాడండి, రాజే నాకు ఆధారం అంటే వెళ్ళేవాడంట. ఇవ్వాల్సింది ఇచ్చేవాడంట, పట్టుకుని వెళ్ళిపోయేవాడంట. గమనించి వెనకాల దేవుడే ఆధారం అంటే వెళ్ళేవాడంట. దేవుడే ఆధారం అని వెళ్తే ఎక్కడ లేని కోపం వచ్చేదంట. ఎవరికి? రాజుకి. ముందవాడు ఏమన్నాడు, రాజే ఆధారం అన్నాడు. వెనకాల ఉన్నవాడు దేవుడే ఆధారం అన్నాడంట. దేవుడి ఆధారం అంటే ఇచ్చే రూపాయిలో ఆడికి రూపాయి ఇస్తే వీడికి పావలా ఇచ్చేవాడంట. ఆ పావలానే సంతోషంతో వెళ్ళిపోయేవాడంట. ఇలా రోజు వెళ్తుంటే ఒకరోజు రాజుగారు అనుకున్నాడంట, వీడు నా మీద ఆధారపడుతున్నాడు కాబట్టి వీడికి అడుక్కోకుండా చేయాలి అనుకున్నాడంట. వీడిని అడుక్కోకుండా చేయాలి, ధనవంతుడు చేయాలి. ఇప్పుడు దేవుడి ఆధారం అన్నవాడిని అలా ఈ దేవుడు దేవుడు అతను పూజించే దేవుడు ఎంత గనుడిగా, ఎంత ధనవంతుడిగా చేస్తాడో చూడాలి అని అనుకున్నాడంట. అనుకుని మంత్రిని పిలిచాడాడంట. ఒక ఆనపకాయ తెమ్మన్నాడంట. ఆనపకాయ తెమ్మని దాని చుట్టూ తొలిసాడు, లోన్ ఉన్నదంతా తొలిసిపించాడంట. పైకి మొదటి డప్పు మాత్రం ఉంది. దాని నిండా వజ్రాలు పోసాడంట. పోసి ముసుగులా పెట్టేసాడంట. అప్పుడు ఎప్పుడు మామూలుగానే రాజా ఆధారం అన్నవాడు వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయేటప్పటికి రబ్బా నీకు ఈరోజు ఇవ్వను, ఈ ఆనపకాయ పట్టుకుపో అన్నాడంట. ఇది అనుకున్నాడంట, ఎప్పుడు ఇచ్చిన రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు ఇచ్చాడు, ఈ ఆనపకాయ నేనేం చేసుకోను, ఎప్పుడు ఇచ్చిన డబ్బులు ఇస్తే తినడానికి హోటల్కి వెళ్ళో అది ఎక్కడికి వెళ్ళో తినేవాడిని, ఆనపకాయ ఇచ్చాడు ఏంటి, ఇది మతుందా మత లేదు అనుకుని తీసుకున్నాడు. మరి రాజు ఇచ్చేటప్పుడు తీసుకోకపోతే బాగోదు కదా. తీసుకున్నాడంట. తీసుకుని వెళ్తూ ఏం చేశాడు, ఒక కొట్టానికి అమ్మేసి వెళ్ళిపోయాడంట. రే బాబు ఈ ఆనపకాయ ఎంత ఒక 10 రూపాయలు ఇచ్చే వెళ్ళిపోతున్నానంట. 10 రూపాయకి అమ్మేశాడంట. అమ్మేసేటికి దేవుడే ఆధారం అనే దగ్గర దేవుడే ఆధారము అనేవాడు రాజు దగ్గరికి వెళ్ళాడంట. అబ్బాయి ఈరోజు నీకేమి ఇవ్వను వెళ్ళిపోనాడంట. నీకేమి ఇవ్వను వెళ్ళిపోయి అంటే వెళ్ళిపోతానంట. దేవుడే ఆధారము అన్నాడంట. సరే ఆ దేవుడు ఎలా చూస్తాడే చూస్తానులే అన్నాడంట ఆ రాజు. వెళ్ళిపోతూ ఓ కొట్టుగాడికి వెళ్ళి అలా నుంచుని చూస్తుంటే అన్నాడంట ఆ కొట్టువాడు అన్నాడు, రే అబ్బాయి నేను ఇంటికి వెళ్ళాలంటే అదేంటి ఆలస్యం వద్ది, ఈ ఆనగ పట్టిపోతావా అన్నాడంట. ఎవరిని? దేవుడే ఆధారం అన్నవాడిని. ఈ ఆనగ పట్టిపోతానంటే ఆనపకాయ కూర అంటే చాలా ఇష్టం అంటే ఎవరికి? అడుక్కున్నవాడికి. అయ్యా ఆనపకాయ ఇచ్చండి తీసుకుని వెళ్ళిపోతాను, ఈ రోజుకి ఇదే నేను సరిపెట్టుకుంటాను అన్నాడంట. ఆనపకాయ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడంట. రాజాధారణ ఉన్నవేమో 10 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. దేవుడి ఆధారణ ఉన్నవాడు ఆనపకాయ తీసుకుని ఇంటికి వెళ్ళి కోతుంటే దాన్ని నిండే వస్తున్నాయి, వజ్రాలే వస్తున్నాయి. ఈ వజ్రాలు చూసి దేవా నాకు ఇచ్చినందుకు వందనాలు అనుకుని వీడు అడుక్కోవడం మానేశాడంట. రాజాధారణ వాడు తెల్లారి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి రాజే ఆధారం అన్నాడంట. అలాగే చూస్తున్నాడంట. ఎవరు? రాజు. రే నేను నిన్న ఆనపకాయ ఇచ్చాను కదా, ఏం చేసావన్నాడంట. నేను కొట్టోడికి అమ్మేశాను అన్నాడంట. ఆ కొట్టోడిని పిలిచాడాడంట. రబ్బా నీకు ఆనపకాయ ఏం చేసావంటే దేవుడి ఆధారం అన్నవాడికి ఇచ్చేసాను అన్నాడంట. చూడండి, ఇప్పుడు ఎవరు ధనికుడు అయ్యాడు? మనుషులు నమ్ముకున్నవాడు ధనికుడు అయ్యాడా? దేవుని మీద ఆధారపడ్డవాడు ధనికుడు అయ్యాడా? అదండి, దేవుని మీద నమ్ముకుంటే దీన్ని సిగ్గుపరచడం,
నిన్ను అవమానపరచడు. ఇవాళ గమని మనుషులని అవమానపరచవచ్చు, కానీ దేవుడు మాత్రం అన్నాడంట, ఆ రాజు అంటున్నాడంట, నీ దేవుడే గొప్పవాడు. నేను అనుకున్నాను వీడిని ధనవంతుడు నన్ను నమ్ముకున్నాడు కాబట్టి నేను ధనవంతుని చేద్దాం అనుకున్నాను, కానీ దేవుడు నా ద్వారా నేను ధనవంతుడు చేశాడు కాబట్టి నీ దేవుడే గొప్పవాడు అని చెప్పాడంట. దేవుని స్తోత్రం. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. చూడండి దీనికి వాక్యం ఏమన్నాడు, నాకు రక్షణాధారము ఆయనే, నాకు ఆధారము ఆయన అంటాడు. ఇప్పుడు చూడండి, ఇది అందరికీ ఉండాలి. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. వింటున్నారా అయ్యా? నీతిమంతుల గుడారములు ఏం వినపడాలి? రక్షణ గూర్చిన సునాద గీతములు. వినండి, గుడారము అనే మాటను మనం దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? గుడారము అంటే ఏం గుర్తు రావాలి? గుడారం అంటే ఏం గుర్తు రావాలి? దేవుని స్తోత్రం. మీరు ఆలోచించవలసిన వాళ్ళు తప్ప పుస్తకాలు చదివవలసిన వారు మాత్రం మీరు కాదు. మీరు పలకలు తెచ్చుకోండి, వాళ్ళు రాసిస్తాను, గుద్దుకుంటా కూర్చుందరు కానీ మీరు అందరూ కూడా. ఎందుకంటే మరి ఏం చేస్తాం? గుడారము అంటే అర్థం ఏంటండి అయ్యా? ఇల్లు. వెరీ గుడ్, మంచిదే. గమనించండి, గుడారం అనే మాటకు అర్థమే వస్తుందంటే నీ దేహము. రెండో రాజు కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం చూడండి. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. భూమి మీద ఎవరు తెలియదా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఏది ఆ గుడారం అయ్యా? ఏది ఆ గుడారము? నీ శరీరం. ఇప్పుడు గమనించండి, ఇల్లు పక్కన పెడదాం, గుడారం అనే మాట జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వే. నీ దేహము దేవునికి ఆలయము. ఈ గుడారం అనేది మనం చూస్తే, గుడారం అనేది ఎక్కడ కనబడుతుందండి? గుడారాలు ఎక్కడ కనబడతాయి? ఇశ్రాయేలు కాలంలో కనబడతాయి. ఇశ్రాయేలు కాలంలో ప్రత్యక్ష గుడారము. ఏంటండి అది? ప్రత్యక్ష గుడారము. గమనించండి, ఇశ్రాయేలు కూడా ఏం వేసుకునేవారు? వాళ్ళు గుడారాలు వేసుకుని ఉండేవారు. గుడారాలు ఇప్పుడు మీకు తెలిసి ఉంటుంది, ఒక టెంట్ లాంటివి అటేపున ఇటేపున మేకులు కొట్టుకొని మధ్యలో కర్రలు ఎట్టుకొని నివాసం చేసి వెళ్ళారు. ఇప్పుడు చూడలేదు మీరు ఎప్పుడూ? ఆ ఖాళీ ప్రదేశాల్లో మీరు చూడవచ్చు. గుడారము అనేది మనం జ్ఞాపకం చేస్తే అది శాశ్వతమైనది కాదు, టెంపరీ. గమనించండి. అంటే టెంపరీ అంటే ఏదో కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత దాన్ని మరలా తీసివేస్తారు. అంటే ఈ గుడారం అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది గుడారం అంటారా, ఇది ఇల్లు అంటారా? ఒకవేళ ఇది దేవుని మందిరమే కాదంటలేదు. మీరు కట్టుకున్నాయి గుడారాలా ఇల్లా? మీరు కట్టుకున్నాయి ఇల్లు కట్టుకున్నారా, గుడారాలు కట్టుకున్నారా? ఇల్లే కట్టుకున్నారు. అది కాబట్టి అది స్థిరముగా ఉంటుంది. కానీ గుడారము స్థిరముగా ఉండదు. గాలేస్తే ఏమవుద్ది? పడిపోద్ది. గుడారం అంతే. మనము కూడా స్థిరము కాదు. అంతలో కనబడు, అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం. ఇప్పుడు గమనించండి, ఈ గుడారములో ఏ వినబడాలి? ఈ గుడారంలో ఏముండాలి? దేవుని గురించిన పాటలు ఉండాలి, దేవుని గురించిన మాటలు ఉండాలి, దేవుని గురించిన ధ్యానం ఉండాలి. కానీ కక్షలు, మోసపూరితమైనవి, దేవునికి విరుద్ధమైన మాటలు, పోకిరి మాటలు, పనికిరాని మాటలు నీ హృదయంలో ఉండకూడదు. నీ హృదయంలో ఉండవలసింది అంటే దేవుడు నీకు సహాయం చేయాలంటే, దేవుడిని ఆదుకోవాలంటే నీ గుడారములు అంటే నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఇదిగో తలుపు నద్ద నుండి తట్టొచ్చున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా అతనితో నాతో కూడా అతడు భోజనము చేయను. వింటున్నారా? అంటే దేవుడు నీ సమస్యల్లో, నీ బాధలో అన్యులు చుట్టుకుని వచ్చారు. నలుదిక్కులు వచ్చేసారు శత్రువులు, కంద్రికల వల్ల వచ్చేసారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం చేస్తున్నారు? గట్టిగా తోసేస్తున్నారు పాడేయడానికి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? పడిపోకుండా ఆపుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన గుడారములో ఏముంది? రక్షణ గూర్చిన సునాద గీతములు ఉన్నాయి. ఇవాళ వింటున్నారా?
మనం బయటికి వెళ్తే ఏం మాట్లాడుతున్నాం, ఇంటికాడ ఉంటే ఏం మాట్లాడుతున్నాం, గమనించండి, గమనించండి, స్నేహితులతో ఏం మాట్లాడుతున్నాం. నీ హృదయంలో ఏమి పని చేస్తుంది? నీ హృదయంలో ఏది పని చేస్తుందండి? వాక్యం పని చేస్తుందా, లోకం పని చేస్తుందా? నీ హృదయంలో ఏముండాలంటే అంటే ఏది నువ్వు శాశ్వత, నువ్వు శాశ్వతమే కాదు. ఇవాళ గమనించండి, నువ్వు వాడుకునే ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉంది. నీ జీవితానికి గ్యారంటీ ఉందా? నా జీవితానికి గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేని జీవితాలు గడుపుతున్నాం. కానీ అంటే టెంపరీ జీవితం. ఇలా నీటి బుడగ లాంటిది అన్నాడు, నీడ లాంటిది అన్నాడు, గడ్డి పువ్వు లాంటిది అన్నాడు. ఏంటండి? నరుని యొక్క ఆయువు. వాళ్ళు వింటున్నారా? టెంపరీ జీవితం కలిగి ఉన్న నీవు ఎప్పుడు ఉంటావో, ఎప్పుడు చేస్తావో తెలియదు. ఎప్పుడు ఉంటావో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతావో తెలీదు. నేను ఎప్పుడు ఉంటానో, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతానో తెలీదు. ఆ గ్యారెంటీ లేని జీవితాల్లో ఉన్నా నువ్వు నీ హృదయంలో ఉండవలసింది ఏంటో తెలుసా? నీ గుడారంలో ఉండవలసింది ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం పనిచేయాలి. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మనసు నీలో ఉన్నట్లయితే దేవుని జీవితంలో అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు సాహస కార్యములు, నువ్వు చేయలేని కార్యాలు ఆయన చేస్తాడంట. ఈ మాట చెప్పి ముగించేస్తాను చూడండి. ఏమన్నాడు? సాహస కార్యములు చేయును అంటే నువ్వు చేయలేని కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఆలోచన ఉంటుంది, ఇది చేసుకుంటే బాగుండు, కానీ నీ దగ్గర ఏమి లేదు. ఇది కడితే బాగుండు, నీ దగ్గర ఏమి లేదు. లేకపోతే ఆ పని ప్రారంభిస్తే బాగుండు, నీ దగ్గర ఏమి లేదు. నువ్వు దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే నువ్వు చేయలేనిది దేవుడు చేసి పెడతాడు. నువ్వు పొందలేనిది దేవుడు నీవు పొందుకునేట్లుగా చేస్తాడు. ఎప్పుడు? నీ హృదయంలో ఆయనకు నీ వాక్యాన్ని దాచుకున్నప్పుడు, ఆయన యొక్క వాక్యం దాచుకున్నావు. అందుకంటాడు సామెతల్లో, నా కుమారుడా నీ హృదయము నాకేమో. దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, హృదయములో ఆయనను చేర్చుకున్నట్లయితే, ఆ హృదయములో పగ, కల్మషము, క్రోధము, భేదాలు ఏమీ లేకుండా దేనికి వాక్యాన్ని దాచుకున్నప్పుడు దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఏంటి కార్యం అండి? నువ్వు చేయలేని కార్యాలు ఆయన చేస్తాడు. అనుకుంటాం కదా. నేను అనుకున్నవాడిని విమానం వెళ్ళేటప్పుడల్లా, ఎప్పుడైనా విమానం ఎక్కగలనా, నేను బ్రతుకున్న కాలంలో నేను విమానం ఎక్కగలనా ఎందుకంటే నాకంటే చదువు లేని వాళ్ళు, నాకంటే పెద్దలు విమానాలు ఎక్కి కోయిటాలు వెళ్తున్నారు, ఖత్తర్లు వెళ్తున్నారు. నేను అనుకున్నాను, ప్రభువా ఇప్పుడైనా ఎక్కిస్తావా అని అనుకున్నవాడిని. ఎందుకు అనుకున్నవాడిని అంటే నాకు మించిన పని అది కదంటారా, నాకు మించిన పని అది. కాబట్టి నేను చాలా ఆలోచించి, ఎందుకంటే అది చూసేటప్పుడల్లా ఒక విధమైన ఆలోచన వస్తూ ఉండేది. నా ఆలోచన, నేను చేయలేని పని దేవుడు చేశాడు. 2 సార్లు ఎక్కాను, 2 సార్లు దిగాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే గొప్ప సంగతి ఏంటంటే, హైదరాబాద్ నుంచి కలకట్ట వరకు వెళ్ళాను, కలకట్ట నుంచి ఎక్కడ వరకు, నేపాల్ వరకు వెళ్ళాను. మళ్ళీ అక్కడ నేపాల్ నుంచి కలకట్టకి వచ్చాను, కలకట్ట నుంచి హైదరాబాద్ వచ్చాను. 2 సార్లు ఎక్కాను, 2 సార్లు దిగాను. ఎంత గొప్ప సంగతి అండి. నేను చేయలేని పని, నా వల్ల కాని పని దేవుడు చేశాడు. అలాగే దేనికి వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకుంటే నీ జీవితంలో నువ్వేది ఆశిస్తున్నావో ఆ కార్యములు దేవుడు చేస్తాడు. అది పొందుకున్నట్లుగా దేవుడు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఏటమ్మా? మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల చక్కటి వాక్యంతో మాతో మాట్లాడావు. 118వ కీర్తనలో కొన్ని మాటలు మేము ధ్యానం చేసే అవకాశం మాకు ఇచ్చావు నాయన. ఇంకా చాలా చందాలు ఉన్నాయి. అవన్నీ ప్రభు ఇదిగో నాయన, అన్యజనులు చుట్టుకున్నారు, నలుదిశలు వచ్చి చుట్టుకున్నారు, కంద్రీవులు వచ్చి చుట్టుకున్నారు నాయన. నన్ను పడద్రోయడానికి గట్టిగా దోస్తున్నారు. ఆయన నువ్వు ఆదుకున్నావంటే కారణం ఏంటంటే, అయ్యా ఇదిగో ప్రభా, నేను చేయలేని కార్యాలు చేస్తున్న కారణం ఏంటంటే నా హృదయంలో నీ వాక్యం ఉంది. నిన్నే దాన్ని నా హృదయంలో స్థాపించుకున్నాను, నిన్నే నా హృదయంలో ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి
ఎన్ని రకాల శోధనలు వచ్చినా నేను భయపడవలసిన పని లేదని అయ్యా నీ కీర్తనకాడు అన్న మాటలు మేము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. అవును ప్రభా, నీ హృదయంలో నీ వాక్యాన్ని దాచుకుంటున్నాను, నిన్నే పదిలిపరుచుకుంటున్నాను. కాబట్టి నా జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసరంగా లోకంలో జీవించే బాధ్యత బిడ్డలకు మాకు అనుగ్రహించి నడిపించి నీ కృపలో వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఏ బిడ్డకి ఏది కావాలో, ఏ బిడ్డకి ఏది అవసరమో సమస్తం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు డాగల ఎలీషా గారి యొక్క మనవరాలు, బిడ్డను ముట్టండి, బాగు చేయండి. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుచుండగా బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం అని ప్రార్థిస్తున్నాను. ఇదిగో మా అత్తగారు నేను జ్వరంతో బాధపడుచుండగా బిడ్డను ముట్టి బాగు చేసి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన, ఇంకెవరైతే బలహీనగా ఉన్నారో, ఎవరైతే బలహీనతో బాధపడుచున్నారో యేసు నామములో వారి బలహీనత నుండి విడుదల పొందుదురుగాక, వారి శారీరక రుగ్మత నుండి విడుదల పొందుదురుగాక. దేవానికన్నా వందనాలు. ప్రతి బిడ్డను ముట్టండి, బాగు చేయండి. పని పట్ల, వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో, డ్యూటీల్లో తోడైనండి. గర్భిణీస్తులకు సుఖమైన ప్రస్తుతం దయచేయండి. బిడ్డలేని వారికి సంతానం దయచేయండి. దేవా ఇదిగో సంటి బిడ్డలను కాపుదలు చూపించండి. చదువుతున్న బిడ్డలు రాస్తున్న పరీక్షల్లో తోడు నడిపించి నీ కృపలు వాడుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాలు కాని వారు వివాహాలు జరిపించి 28వ తారీఖున జరగబోతున్న వివాహము ఘనంగా జరిపేతో కాకుండా దేవులతో ఇప్పుడు సమాధానం ఇటుకెళ్ళే భాగ్య దయచి ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని కృప సదా మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.